వైసీపీ రాజ్యసభకు సాయిరెడ్డి రాజీనామా చేయడంలో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఢిల్లీకి తాడేపల్లికి వారధిగా ఉన్న సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో వైఎస్ జగన్ కు రైట్ హ్యాండ్ పోయినట్లయింది. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి ప్లేస్ కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు. అయితే వీరిలో జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు? జగన్ మనసులో ఉన్నదేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సాయిరెడ్డి రాజీనామాతో పార్టీలో డైలమా నెలకొందా? రాజ్యసభలో సాయిరెడ్డి పాత్రను ఎవరు పోషించాలనే విషయంలో కసరత్తు జరుగుతోందా? ఈ విషయంలో జగన్ మనసులో ఏముంది? ప్రస్తుతం వైసీపీలో ఈ విషయాలపైనే చర్చ జరుగుతోందట. ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో మరింతగా నష్టం జరగకముందే వైసీపీ మేలుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న సాయిరెడ్డి రాజీనామాతో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారట. జనవరి మొదటి వారంలోనే సాయిరెడ్డి పార్టీని వదిలి వెళ్తారనే సంకేతాలు జగన్ కు అందాయట. ఈ నేపథ్యంలోనే పార్టీలోని ముఖ్యులతో కీలక సమావేశం ఏర్పాటు చేసి సాయిరెడ్డి దగ్గర ఉన్న బాధ్యతలను మరో సీనియర్ నేతకు అప్పగించారట. ఆ తర్వాతే జగన్ లండన్ పర్యటనకు వెళ్లారనే టాక్ నడుస్తోంది. సాయిరెడ్డి రాజీనామాపై జగన్ పెద్దగా ఆశ్చర్యపోలేదని, ఆ విషయంపై జగన్ కు ముందుగానే అవగాహన ఉందని తెలుస్తోంది. వైసీపీ ముఖ్య నేత సాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ తర్వాత పార్టీలో కొత్త చర్చ మొదలైంది. వరుసగా కీలక నేతలు పార్టీ వీడడంపైన కొంత డైలమా నెలకొంది. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేతలే లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. వైసీపీ కీలక నేతలపైన ఒత్తిడి పెంచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్ ఫిబ్రవరి 3, 4 తేదీల్లో తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయిరెడ్డి ఇప్పటివరకు పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలలో వైసీపీ ప్రతినిధిగా ఉండేవారు. అంతేకాకుండా జగన్ కు ఢిల్లీ పెద్దలకు మధ్య వారధిగా కూడా సాయిరెడ్డి ఉండేవారు. అయితే సాయిరెడ్డి నిష్క్రమణతో ఇప్పుడు జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారట. పార్టీలో నెంబర్ 2గా ఉన్న సాయిరెడ్డి స్థానంలో ఎవరికి బాధ్యతలివ్వాలనే అంశంపైన జగన్ కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే జగన్ కోటరీలో కీలక స్థానాల్లో ఉన్న నేతల బాధ్యతల్లో సైతం మార్పుల దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సాయిరెడ్డి స్థానంలో ఢిల్లీలో బాధ్యత కేటాయింపుపైన జగన్ పార్టీ నేతలతో చర్చించబోతున్నారని తెలిసింది. ఇప్పటివరకు సాయిరెడ్డి రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని పార్టీకి చెందిన సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కివ్వాలని జగన్ భావిస్తున్నారట. త్వరలో జరిగే సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఈ ఏడాది మే వరకు మాత్రమే రాజ్యసభ పదవి ఉంటుంది. అంటే ఇది తాత్కాలిక సర్దుబాటుగా మాత్రమే ఉండబోతోందని తెలుస్తోంది. సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత మరికొంతమంది పార్టీని వీడే అవకాశాలున్నాయనే టాక్ వస్తూ ఉండడంతో వాటిపై కూడా జగన్ చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి జగన్ పార్టీకి జరిగిన డ్యామేజ్ ను సరిదిద్దే ప్రయత్నం చేయనున్నట్టు తెలుస్తోంది.
స్టోరీ. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.